మొదట అవతల వారి సంతోషంలో పాలు పంచుకోవడం సాధన చేసి అవతల వారి దుఃఖంలో పాలు పంచుకోవడం నేర్చుకోవాలి. పిలిచారా పిలవలేదా కాదు, పిలిచినా పిలవకపోయినా అవతల వారు దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖంలో తాను పాలు పంచుకోగలిగినటువంటి వాడు మనిషి ఒక్కడే. అందుకే భాగవతంలో రంతిదేవోపాఖ్యానం అంత గొప్పదైంది. తన దగ్గర ఉన్న మంచినీళ్లు కూడా ఇచ్చేసి ఆకలిగా ఉంది అన్న వ్యక్తితో నేను 40 రోజుల పైచిలుకైంది అన్నం తిని నీళ్లు తాగి అని అనలేదు రంతిదేవుడు. పైగా నీళ్ళిచ్చేసి అన్నాడు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ క్రన్నన మాన్పి వారికి శుభంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. శరీరధారులైనటువంటి సమస్త ప్రాణులకి ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడు మనిషి ఒక్కడే.